హలో అండి. నేను ఇక్కడ సరూర్ నగర్ చెరువు దగ్గర ఉన్నాను. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ దగ్గరలో ఉంది. ఆ, సో ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ అండి నాది. లేక్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి. లైక్ ఎంత బ్యూటిఫుల్ అంటే సన్సెట్ అండ్ సన్ ఇప్పుడే కిందికి వెళ్ళిపోయాడు. ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నియర్ ద లేక్. బట్ వన్ అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, ఐఎమ్ జస్ట్ అట్ ద షోర్, లైక్ దగ్గరలో ఉన్నాను. అండ్ ఇక్కడ దాకా ఫెన్సింగ్, ఈ ఫెన్సింగ్ దాని వెనకాల వస్తే ఆ, పక్కన కొంచెం బ్రేక్ ఉంది. ఇక్కడ ఇక్కడ చూస్తే లాట్ ఆఫ్ ప్లాస్టిక్. ఓకే, ప్లాస్టిక్ కవర్స్ ఇలా పడేసి ఉన్నారు. ఓకే, ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అని చూస్తే మోస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ కొన్ని పూలు కూడా చూడొచ్చు అక్కడ. బంతి పూలు లాగా ఉన్నాయి పడేసినవి. సో నా అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయండి దగ్గరలో. 2 టెంపుల్స్, సరూనగర్ మినీ ట్యాంక్ బండ్ అని కూడా అంటారు. ఇట్స్ లైక్ అబౌట్ 750 meters, అంటే లిటిల్ లెస్ దాన్ 1 kilometer వాక్ డిస్టెన్స్ ఉంటుంది ట్యాంక్ బండ్. ఈ ఏరియాలో ఇప్పుడు పక్కన టెంపుల్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ దగ్గర కూడా రెసిడెన్షియల్ ఏరియా ఉంది. రోడ్కి పక్కన రోడ్ ఉంటుంది, రోడ్కి అవతల సైడ్ రెసిడెన్షియల్ ఏరియా అంతా. సో అక్కడ వాళ్ళు కూడా పూజలు అవన్నీ చేస్తారు. పూజలు చేసిన తర్వాత దే గెట్ దేర్ మన పూజ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, పూలు కానీ లేక కొబ్బరి కానీ అలాంటివి ఏవైనా, సో ఇలా పాలిథిన్ కవర్లో పెట్టి పడేస్తున్నారండి. ఓకే, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని అన్నది ఒక్కసారి నేను చెప్దామని ఈ వీడియోతో ఒక చిన్న ఐడియా ఇద్దామని జస్ట్ ట్రైంగ్ టు మేక్ దిస్ వీడియో. సో లెట్స్ థింక్ అబౌట్ ఇట్. నేను అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ డూయింగ్ పూజ ఆర్ ఇట్లా పూలు పడేయడం అన్న దాని మీద నేను అగేన్స్ట్ ఏం కాదు. ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద పర్పస్. ఓకే, సో రీసెంట్గా ఇప్పుడే జస్ట్ January 15th సంక్రాంతి పండుగ అయిపోయింది. అండ్ శబరిమలకి వెళ్ళిన వాళ్ళు అయ్యప్ప స్వాములు కూడా పూజలు చేసి ఉంటారు. అందరూ కూడా ఇక్కడ అయితే ఈ పూజ చేయడము, పూలు వాడడము ఇంట్లో అవన్నీ అవేం తప్పు కాదండి. ఇది ఇట్స్ అ మస్ట్. పూజ చేయడము, పూలు పెట్టడము అని అన్నది ఇట్స్ అ గ్రాటిట్యూడ్ ఆర్ ఇట్స్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ భక్తి టువర్డ్స్ మన దేవుడి మీద మనకుండే భక్తి. అది రైట్, అట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం. అయితే ఆ పూజ మెటీరియల్ ఏదైతే వేస్ట్ అయితే ఉంటుందో, మేబీ కొంత మన ట్రెడిషనల్గా ఇవి వీటిని చెరువుల్లో వేయాలని లేకపోతే నీళ్లలో పడేయాలని చెప్పుండొచ్చు. దట్ ఈస్ అ పాసిబిలిటీ. నాకు రీజన్ ఏంటి నాకు కరెక్ట్గా తెలియకపోవచ్చు, బట్ నా గెస్ ఏంటి అని అంటే, మోస్ట్లీ ఇట్స్ బికాజ్ ఇంట్లో పెట్టి కుళ్ళిపోయి పాడు చేసిన దానికంటే ఏదన్నా నేచర్లో లైక్ చెట్లకో నీళ్లకో వేస్తే ఆ నీళ్లలో అది బయోమెటీరియల్గా కన్వర్ట్ అవుతుంది. బయోమెటీరియల్ దాంట్లో నీళ్లలో ఉండే చేపలకి, ఇన్సెక్ట్స్కి, అండ్ అది అగైన్ అది ఆ బయోమాస్ కన్వర్ట్ అయింది చెరువుల్లో ఉండే జీవులకు కూడా యూజ్ అవుతాయి. అది యాక్చువల్గా కరెక్ట్ పర్పస్, దేవుడు పెట్టిన కరెక్ట్ పర్పస్. బట్ అది మనము కరెక్ట్ అనుకుంటున్నామనంటే, అయితే మనం అది చేయాల్సింది ఉంది, అట్లానే చేయాలి కూడా మేబీ, రైట్, ఇఫ్ దట్ ఈస్ ద పర్పస్. అయితే నా ఉద్దేశం ఏంటి అనంటే, ఇప్పుడు మనం చేసేది ఏంటి అనంటే, ఈ ప్లాస్టిక్ కవర్లలో మనం పెట్టి ఆ చెత్తలో పడేస్తున్నాం కదండి. అలా కవర్లలోనే ఉన్నాయి కదా మెటీరియల్ అంతా కూడా. అదేంటి, అది ప్లాస్టిక్ కవర్లో లోనే మురిగిపోతున్నాయి. అండ్ చెరువుల్లో కూడా పొల్యూషన్ దాకా అవుతుంది. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ ఇది ఇక్కడ చెత్తని క్లియర్ చేసే వాళ్ళకి కూడా చాలా ట్రబుల్సమ్గా ఉంటుంది, జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్, అది చెరువులు పాడు చేయడము, చెరువులో ఉండే జీవులు కూడా నష్టమే అది. ఎందుకంటే అంత రాట్ అయిపోయిన తర్వాత, అంత కుళ్ళిపోయిన తర్వాత ఏ జీవులకి కూడా అది పనికిరాదు. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ ప్లాస్టిక్ అంతకంటే వరస్ట్ థింగ్ అండి, చెరువుల్లో పడేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో. అండ్ ఇది ఎంత డిజాస్టర్ అంటే మనకి, ఎందుకంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ కింద గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా ఈ చెరువు వల్లే వస్తుంది.
రైట్. సో అది ఆ వాటర్ కూడా చెడిపోతుంది ఇక్కడ చుట్టుపక్కల ఉండే జనాలకి. పక్కన ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంటుందండి, అది కూడా మీరు చూడొచ్చు. సో వాళ్ళకి వచ్చే వాటర్ ఎలాంటి వాటర్ ఉంటుందో వీ కెన్ యాక్చువల్లీ గెస్. అక్కడ బిల్డింగ్ కనపడుతుంటుందండి వెనకాల నా వెనకాల, అది ఇట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో అలాంటి వాళ్ళకి కూడా ఎలాంటి వాటర్ వస్తుందో మనం కెన్ ఇమాజిన్. వాళ్ళు ఒకవేళ బోర్ వాటర్ వాడుతున్నారు అని అంటే. సో లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అండి. సో అగైన్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ పూజ చేయడము ఇట్లా అది మన పూలు వాడకూడదు అని చెప్పడం కాదు. ఆ పూజ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అయినా డిస్పోజ్ చేయొచ్చండి, ఎక్సెప్ట్ విత్ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా. మీరు దాన్ని ఇంట్లో పెట్టినా లేకపోతే ఏ చెట్టుకు పడేసినా, చెట్టు కింద పెట్టినా దానికి మెన్యూరే అవుతుంది. నీళ్లలో పడేయచ్చు కానీ వితౌట్ ప్లాస్టిక్ అది ఒకరికి ఒక ఇన్సెక్ట్ కానీ ఒక చేపలకి కానీ అది ఆహారం అవుతుంది అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండి. సో లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్స్ ట్రై టు అవాయిడ్ దిస్ ప్లాస్టిక్ ఎస్పెషలీ ఇన్ ద నేమ్ ఆఫ్ పూజ. నేను ఇద్దరు ముగ్గురికి కూడా ఇలా ఆ ప్లాస్టిక్ కవర్లతోటి చెరువులో వేసే వాళ్ళకి కూడా ఇంతకుముందు చెప్పాను నేను. సో ఎందుకు వేస్తున్నారు అని అంటే ఇది అంటే ఎవరికి అంటే నాకు చెప్పడం రాలేదో లేకపోతే వాళ్ళకి కరెక్ట్గా అర్థం కాలేదో తెలీదు. అండ్ ఆ కవర్ని యాసిడ్గా ఇట్లా చెరువులో ఇసిరేస్తున్నారండి. రైట్. సో అది ఎంతవరకు కరెక్ట్ అండి? రైట్. సో అలాంటి కవర్లే ఇక్కడ ఉన్నాయి అన్ని మీకు చూసేదాన్ని ఇలా పడున్నాయండి. ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి ఆలోచిద్దాము. సో లెట్స్ థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. I hope with looking at this video, people will understand and it will reach as many people as possible. Thank you.